హలో మై డియర్ మూవీ లవర్స్, వెల్కమ్ టు కేబీఆర్ మూవీ రివ్యూ ఛానల్. మీకోసం ఒక అద్భుతమైన సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీని తీసుకొచ్చాను. మరి ఆ మూవీ ఏంటో తెలుసుకునే ముందు వీడియోని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మలయాళం థ్రిల్లర్ మూవీ ఫ్యాన్స్ మీకోసం మరో సినిమా రాబోతుంది. ఈ మూవీ పేరు వచ్చేసి మిరాజ్. సెప్టెంబర్ 19న థియేటర్ లో రిలీజ్ అయింది. జీతూ జోసెఫ్ డైరెక్టర్ కావడంతో, అందులోనూ థ్రిల్లర్ జానర్ లో రావడంతో భారీ అంచనాల మధ్య రిలీజ్ అయింది. కానీ ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు నెల రోజుల్లో ఓటీటీలోకి రాబోతుంది. మిరాజ్ అంటే ఎండమాని అని అర్థం. ఇదో థ్రిల్లర్ సినిమా. ఈ మూవీ అక్టోబర్ 23 నుంచి సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ సినిమాకు IMDb లో 7.2 రేటింగ్ ఉంది. దృశ్యం, నేరు, మెమరీస్ లాంటి థ్రిల్లర్ సినిమాలను అందించిన డైరెక్టర్ జీతూ జోసెఫ్ ఈ సినిమాను డైరెక్ట్ చేశాడు. అయితే గతంలోని అతని థ్రిల్లర్స్ తో పోలిస్తే ఇది చాలా వీక్ గా ఉందన్న రివ్యూలు వచ్చాయి. ఈ సినిమా అభిరామి, కిరణ్, అశ్విన్ చుట్టూ తిరుగుతుంది. అభిరామి భర్త అయిన కిరణ్ ఒక రోజు కనిపించకుండా పోతాడు. అంతకుముందు అతడు ఒక ఫైనాన్షియల్ కన్సల్టెంట్స్ తో పనిచేస్తూ ఉంటాడు. ఆ సంస్థ ఏవో రహస్యాలను దాస్తుంది. తన భర్తను వెతికే క్రమంలో అభిరామ్ కి మరెన్నో రహస్యాలు తెలుస్తుంటాయి. కిరణ్ ను వెతికే క్రమంలో ఆమెకు అశ్విన్ అనే ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ సహాయం చేస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది, కిరణ్ ఏమయ్యాడు, అభిరామి, అశ్విన్ ఏం కనిపెట్టారన్నది ఈ మిరాజ్ యొక్క స్టోరీ. అలాగే ఈ సినిమా స్టోరీ కూడా అంతు చిక్కని ప్రశ్నలతో సాగుతూ ఉంటుంది. అయితే జీతూ జోసెఫ్ గత థ్రిల్లర్ మూవీస్ తో పోలిస్తే ఈ మిరాజ్ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. మరి సోనీ లివ్ ఓటీటీలో అక్టోబర్ 23 నుంచి స్ట్రీమింగ్ కానున్న ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి. ఇలాంటి జెన్యూన్ రివ్యూస్ తో మీ ముందుకు రావాలి అనుకుంటే మా ఛానల్ ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.